గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాట్ ఐ స్పోక్ సార్. ఎందుకంటే నాకు నేను చెప్పాలనుకుని చెప్పేసాను అంతే. నాకు అనిపించింది నేను చెప్పా, దట్ ఈస్ మీ. అండ్ అర్జున్ రెడ్డి ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నా. అక్కడ వచ్చిన వాళ్ళు దే నో ద సినిమా ఎలా, మా టీజర్లో ట్రైలర్లో ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఎలాంటివాడో తెలుసు. సో సినిమా నాకు సెన్సార్ బోర్డ్ గురించి సీరియస్గా మాట్లాడాలనిపించింది. ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే నేను చెప్పేసా. తర్వాత పీపుల్స్ ఒపీనియన్స్ గురించి, అంటే నేను నాట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎలాంటి ఒపీనియన్ వచ్చినా మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి అలవాట్లేదు. సో ఎలాంటి ఒపీనియన్ వచ్చినా భయపడతారు. సో ఇమీడియట్లీ అరే ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం ఇలా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంత అంటే, మన సొసైటీలోనే మనకి ట్రైనింగ్ ఇచ్చేస్తుంటారు అనమాట. నార్మల్గా మాట్లాడేసి వచ్చారా, పద్ధతిగా మాట్లాడేసి వచ్చారా, పెద్దగా ఎక్కువేం మాట్లాడకు, ఆర్ ఏం కాన్ఫిడెన్స్ హిట్ అయినాక చెప్దాము, ఈవెన్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. చిన్నప్పటి నుంచి దే టెల్ us దట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ షో యువర్ కాన్ఫిడెన్స్, సాఫ్ట్ గుండు, నెమ్మది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ సాఫ్ట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అనాలంటే, ఇట్ టేక్స్ చాలా కరేజ్ అవసరం టు బీ కాన్ఫిడెంట్ అండ్ సే వాట్ యూ వాంట్. ఆర్ ముందే చెప్పాలంటే అది చాలా ధైర్యం కావాలి. ఐ వాజ్ ష్యూర్ నా ప్రోడక్ట్ గురించి ఐ వాజ్ ష్యూర్ అండ్ దాని గురించి మాట్లాడాను. ఐ డోంట్ నో విత్ మీకు ఆ స్పీచ్లో ఏ ఆస్పెక్ట్తో అంటే మెయిన్గా అబ్జెక్ట్ చేసింది ఎక్కడ అంటే స్టూడెంట్స్ తోటి ఆ మాట అనిపించడం. అది ఇప్పుడు ఫైనల్గా వాళ్ళని ఫోర్స్ చేయలేం, వాళ్ళే అనాలి. ఐ లెట్ దెమ్ టు ఇట్ డెఫినెట్లీ, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఇట్ నీడెడ్ టు బీ, వాట్ ఇట్ నీడెడ్ టు బీ సెడ్. ఐ డెఫినెట్లీ నో దట్ నాకు ఆ చిన్న భయం ఉండే దట్ వీళ్ళు స్టైలైజ్ చేయొద్దు ఈ పదాన్ని అని. ఆ ఫియర్ అయితే ఉంది దట్ రెగ్యులర్గా ఇప్పుడు ఈ సినిమా నచ్చిన ద ఫ్యాన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ ద క్యారెక్టర్, దే షుడెంట్ జస్ట్ పిక్ ఆన్ దట్. అండ్ నాకు ఇంకోటి ఏం తెలుసు అంటే, సినిమా చూసాక అందరికి అర్థమవుతుంది ఆ వర్డ్ ఎందుకు వాడాడు, అండ్ ఇట్స్ నాట్ స్టైలైజ్డ్ ఇన్ ద ఫిల్మ్ దట్ వర్డ్, ఆ ఎమోషన్ ఎందుకు వాడాడు అని జస్టిఫై అయిపోతుందని నాకు తెలుసు. ఇన్ దట్ మూమెంట్ ఐ హ్యావ్ అ స్టేజ్, ఐ హ్యావ్ టు ప్రమోట్ మై ఫిల్మ్, వన్ థింగ్. అండ్ నాకు 2000 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ ఆల్సో వాంటెడ్ టు టాక్ టు దెమ్. నాకు 2000 స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఉట్టి సినిమా ప్రమోట్ చేసుకుంటే వాట్ ఈస్ ద పాయింట్? నార్మల్గా జస్ట్ మా సినిమా క్రూ ఫ్యామిలీస్ ఉంటే వీ కెన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, టాక్ అబౌట్ ఈచ్ అదర్. ఆ రోజు ప్రీ రిలీజ్లో మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ టర్న్డ్ అప్. సో ఐ ఫెల్ట్ దట్ వెన్ ఇంత దూరం నుంచి స్టూడెంట్స్ అందరు వస్తుంటే ఐ నీడ్ టు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ, more talk about the film as well and talk to them. So that's why I was talking to them about like fuck humility, stand up, be confident and say whatever it is. అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవద్దు మనం. హ్యూమిలిటీ అంటే హ్యావింగ్ అ లో వ్యూ ఆఫ్ యువర్ ఇంపార్టెన్స్. ద డిక్షనరీ డెఫినేషన్ చూస్తే లైక్ యూ డోంట్ వ్యూ యువర్ సెల్ఫ్ as important, but I think I was telling them ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ నాకు అంటే ఇంత అటెన్షన్ ఇవన్నీ వస్తాయి, కానీ నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ద థింగ్స్ దట్ ద పీపుల్, ద ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఆర్ క్రేజీ. నేను అర్జున్ రెడ్డి షూటింగ్ చేస్తుంటే మేము ఒక సర్జరీ రూమ్కి వెళ్ళాము టు చెక్ ద థింగ్, టు సీ హౌ ఇట్ ఈస్ డన్, వాట్ ఈస్ దట్ ప్రాసెస్. సమ్ డాక్టర్స్ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షోడ్ us how it is done. They took us inside the ICU and showed us. And I was like, ఏమేం చేస్తున్నారు, ఇట్స్ లైక్ unbelievable what a doctor can do in a body. Like whenever I see a plane take off, I'm like, ఎట్లా గాల్లో ఎట్లా వెళ్తున్నాం నాకు అర్థం కూడా కాదు. saying you all are doing such ridiculously big things. సో ఇంకా మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఐ వాంట్ పీపుల్ టు పుష్. అంటే ఎంతసేపు ఉన్న సబ్జెక్టులను చదివి ఏవో జాబ్లు చేస్తాం, అంటే 200 మందికి కాదు, దాంట్లో 10 మందికి ట్రిగర్ అయ్యి చలో చేద్దామన్నా ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఐ థాట్ ఐ షుడ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ యాజ్ వెల్. అందుకే అంటే కానీ అంత పబ్లిక్గా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని
అనవసరంగా గెలికినట్టే కదా అది, అంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేసినట్టే కదా సెన్సార్ బోర్డ్ మెంబర్స్. ఈగోస్ అందరికి ఉంటాయి సార్, ఇంకా ఏది మాట్లాడినా ఎవరో ఒకరు హర్ట్ అవుతుంటారు. బట్ ఇట్ వాస్ నాట్ అబౌట్ అ మెంబర్, ఇట్ వాస్ అబౌట్ it's not targeting, it's not I didn't talk about the member, I talked about what happened. That this is one thing I forgot to mention, so I'll talk about that. So censor board so issue ఏంటంటే when you see the film now, you see that it's very relevant in that scene to be there. అది ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. And I was like, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? So it's people above 18 who are going to watch it. Don't you think people above 18, they're not kids to get influenced by this, or they're mature enough to know? వాళ్ళందరికీ పదం ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ యూస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. మేము కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. సో వీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ సీన్. మిగతా సినిమాలో కొన్ని దగ్గరలు ఉన్నాయి ఇలాంటివి, బికాస్ ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్లీ షార్ట్. వీ సెడ్ అవి అన్నెసరీ, అవి తీసేస్తాం, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, ఈ సీన్ వరకు ఉంచుతాం అంటే దే డింట్ అగ్రీ. సో ఐ థాట్ ఐ హ్యాడ్ ఇట్, అండ్ in the teaser we released that the word mem teaser. So audience, నాకు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ చూసి సడన్గా సైలెంట్ వస్తే ఏమవుతుంది అని డిస్టర్బ్ అయిపోతాం. సో ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ దట్ దీస్ వర్డ్స్ ఆర్ మ్యూటెడ్, బికాస్ దెర్ వాజ్ అ డిస్కషన్, విల్ ఆర్ సెన్సార్ బోర్డ్ అలౌ దిస్. మేము టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు, లైక్ వై నాకు పక్కా అలౌ చేస్తారు, ఎందుకు అలౌ చేయరు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నాం. అది కాలేదు. So now it was my duty to inform the audience before they go into theatre, because that is a small scene in the film. ఆ సినిమాలో చాలా కథ ఉంది. ఇప్పుడు అక్కడ స్టక్ అయ్యి మిగతా ఎమోషన్లు కనెక్ట్ కాకుండా బయటికి వచ్చి ఐ డెంట్ వాంట్ దిస్ టు బికమ్ అ కాన్వర్సేషన్ వేర్ పీపుల్ కమ్ అండ్ సే అరే అది లేదురా, ఆ వర్డ్ లేదురా, కస్ వర్డ్స్ లేవురా అని. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఐ డిసైడెడ్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్, అండ్ సో దట్ వాస్ ద రీజన్ ఐ స్పోక్ అబౌట్ సెన్సార్ బోర్డ్ అండ్ ఐ టోల్డ్ దెమ్ దిస్ వర్డ్ ఈస్ నాట్ దేర్. అండ్ వాట్ హ్యాపెండ్, ఈరోజు జీవిత గారు నాకు కాల్ చేశారు, అండ్ షీఈ్ అ సెన్సార్ బోర్డ్ మెంబర్, అండ్ షీ సా ద ఫిల్మ్ విత్ హర్ డాటర్స్, అండ్ షీ లవ్డ్ ఇట్, అండ్ షీ వాజ్ లైక్, వన్ మోర్ థింగ్ ఐ రియలైజ్ దట్ ఐ డెంట్ స్పీక్ ఏంటంటే, సెన్సార్ బోర్డ్ ఫాల్ట్ కంప్లీట్లీ కాదు. మనం వాళ్ళని ఒక ఆఫీస్లో పెట్టినాం టు గివ్ అస్ అ గ్రేడ్ అండ్ సర్టిఫైడ్. ద మ్యాన్ దేర్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ స్వీట్ మ్యాన్. ఆయన ద ఆఫీసర్, ఆయనకి రిలాక్స్డ్గా ఇవ్వాలని ఉంటుందేమో, హీ వాంట్స్ టు, సినిమాకి అవసరం అంటే రిలాక్స్ ఇవ్వాలని ఉంటుందేమో, కానీ వాళ్ళకి భయం ఏంటంటే ఎవరో యూనియన్ ఎవరో గ్రూప్ వచ్చి వాళ్ళ ఆఫీస్లో గొడవ చేసి. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్, it is not, as the censor board also there is an issue when they are in an office, they need to, if they are certifying us and wherever relevant also, they shouldn't be scared. When I am not scared when I did it, నా మీద కూడా యూనియన్లు వచ్చి నాకు భయం లేనప్పుడు when they are in an office, I think they need to also have the guts to do it, which they didn't have. That was my problem. But the bigger problem lies in the sensitivity of people. మనం అన్నిటికీ సెన్సిటివ్ అయిపోయినాం ఈ మధ్య, చిన్న చిన్న, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఫర్ ద సేక్, దెర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఇట్ ఆల్సో, ఏదో గోల చేద్దాం, ఏదో గొడవ చేద్దామని. సో ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ అవుట్ సైడ్. వాళ్ళకి సెక్యూరిటీ ఏముండదు, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అంతే, ఒక్క వాచ్మెన్ ఉంటాడు ఇంత బిల్డింగ్కి. ఇప్పుడు 20 మంది వెళ్ళి గొడవ చేసి ప్రెస్ని పిలిచి కూర్చోబెట్టి గోల చేస్తే వాళ్ళకి, సో హీస్ లైక్ వద్దు నాన్న మళ్ళీ ఎవరో గొడవ, సో లెట్స్ లీవ్ ఇట్ టైప్. బట్ రాజశేఖర్ గారు, జీవిత రాజశేఖర్ గారు వాస్ టెల్లింగ్ మీ దట్ we completely, she as a censor board member, she was like, what you spoke, I completely understood, I agree with it, we are making changes, వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నంట ఇప్పుడు. It's harder in our country because it's harder to control. గ్రేడింగ్ది అందరు ఫాలో అవ్వలేరు ఇప్పుడు టౌన్స్లలో ఆర్ సమ్ ఏరియాస్, దే డోంట్ అండర్స్టాండ్ ద గ్రేడ్ అండ్ స్టఫ్, వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల దే ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు హర్, అండ్ I feel happy that అంటే I don't know if any in North lot of it has been spoken, I have not followed it. మన దగ్గర ఎవరైనా మాట్లాడారో లేదో, అందరూ బిట్వీన్ ఫిల్మ్ మేకర్స్ మేము మాట్లాడుకున్నప్పుడు we all discuss this పబ్లిక్గా. that day I felt it, so I decided to address it. I'm glad that they are already working on it. అంటే ఇలాంటి అన్నప్పుడు ఏమవుద్దంటే సెన్సార్ వాళ్ళ దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఫిలిం మళ్ళీ వీడు మా దగ్గర రాకపోతాడు, అప్పుడు చూసుకుందాం.
ఓకే, రైట్. ఆ బ్యాటిల్ వచ్చినప్పుడు ఆ బ్యాటిల్ ఫైట్ ఓకే. అండ్ ఇప్పుడు మొన్న ఫిదా సినిమా వచ్చింది, దాంట్లో ఇలాంటి వర్డే చాలా ఈజీగా పర్మిషన్ ఇచ్చేశారు, బాడుకో అనే పదాన్ని. దాన్ని మీరు ఎలా కంపేర్ చేసుకున్నారు? అక్కడ ఏమైనా ఫైట్ చేశారా? నువ్వు అంటే వి టోల్డ్ దెమ్ ఇప్పుడు మేము వాడిన పదాలే చాలా సినిమాల్లో ముందు వచ్చింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే అప్పుడు మేము లేము కదా, వేరే వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్సో టు డూ విత్ ఇండివిజువల్స్. ఇప్పుడు ప్రతిసారి సినిమా సెన్సర్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ కూర్చుంటారు అండ్ దెర్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్, ఏదో రికమెండేషన్ మీదనో దేనివల్ల సమ్ మెంబర్స్ ఉంటారు. సో ర్యాండమ్ సెలెక్షన్ మీద ద ఆఫీసర్ విల్ వాచ్ విత్ 4-5 పీపుల్. ఇప్పుడు వీళ్ళ పర్సెప్షన్లన్నీ దే ఆర్ నాట్ ఫిల్మ్ మేకర్స్, దే ఆర్ పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్యారెట్ అంటే ఇష్టమా? క్యారెట్ అనే వెజిటేబుల్ నాకు అస్సలు నచ్చదు. నాకు నచ్చదని ఇంకా అది అమ్మొద్దు అని చెప్తామా? ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్. ద క్యారెట్ ఇస్ దేర్. దీస్ పీపుల్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ సినిమా మీద దోసేసి చేస్తే దట్ బికమ్స్ అన్ ఇష్యూ. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇన్ హిస్ కంట్రోల్ ఆల్సో, బికాస్ ప్రతి సినిమాకి ఒక్కొక్క బంచ్ వస్తారు. కొంతమంది మేబీ దే ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ సినిమా, ఎక్స్పోజ్ టు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. కొంతమంది చాలా ఆర్థోడాక్స్ లైఫ్ స్టైల్స్ నుంచి వస్తారేమో. సో వాళ్ళది మా మీద పడుతుంది. సో ఆ రోజు ఎవరు వస్తారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అండ్ దెర్ ఇస్ నో ఏమంటారు యూనిఫార్మిటీ, ఒక స్టాండర్డ్ లేదు ఫర్ ఎవ్రీ ఫిల్మ్ ఈ స్టాండర్డ్ మీద చేద్దామని. సో ఒక్కొక్క సమ్ ఫిల్మ్స్ స్నీక్ త్రూ, సమ్ డోంట్. కొందరికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఐ నో అబౌట్ అర్జున్ రెడ్డి ప్రాబ్లం అయింది, వీ స్పోక్ టు దెమ్ మొత్తానికి. బట్ వీఆర్ హ్యాపీ యాజ్ ఇన్. అంటే టైటిల్ విషయానికి వస్తే కాస్ట్ పరంగా అది ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఒకప్పుడు పెట్టారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రాయలసీమ రామన్న చౌదరి. అప్పుడు మీడియా అంత లేదు, సోషల్ మీడియా అస్సలు లేదు. సో ఇప్పుడు పెడితే అదొక డిస్కషన్ అవుద్ది కాస్ట్ అన్నది. అది కొత్తగా అప్కమింగ్గా వస్తున్న ఇలాంటి వాటికి రిస్క్ అనిపించలేదా? నాకు అస్సలు ఫీలింగ్, నాకు రెడ్డిలో, రావు, చౌదరిలో, కమ్మ, కాపు ఇవేమి నాకు ఫీలింగ్ లేదు సార్. నాకు అది లేదు, బట్ నీకు లేదేమో, బట్ పబ్లిక్లో ఉంటుంది కదా. సో నాకు లేనప్పుడు, సో ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉందంటే వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు. ఇప్పుడు రెడ్డి చూడంగానే రెడ్డి ఎందుకు పెట్టినా అంటే వాడికి రెడ్డి ఫీలింగ్ అని ఉంది, ఇంకో కాస్ట్ ఫీలింగ్ అన్న ఏదో ఫీలింగ్ ఉంటేనే అరే ఇది పెట్టినరు బాగుంది, ఇది పెట్టినరు ఎందుకు పెట్టిన అనే ఫీలింగ్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ద కాస్ట్ ఫీలింగ్ దట్ హ్యావ్ ఇష్యూస్. ఫర్ మీ రెడ్డి ఈజ్ లైక్ విజయ్, ఫర్ మీ ఇట్స్ జస్ట్ అ నేమ్. అండ్ ఆ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టామంటే ప్రతి స్కూల్లో, కాలేజ్లో ఎక్కడికైనా వెళ్తే మనకు సీనియర్ పేరు గుర్తుంటుంది. వాడు కాలేజ్లో తోప్ క్యాండిడేటో, స్పోర్ట్స్లో సూపర్బో, ఏదో రెబెల్ పనులు చేసో, దేనివల్ల ఎవరో ఒకరు పాపులర్ ఉంటారు. వాడు ఎప్పుడు పూర్తి పేరుతో గుర్తుంటాం. మా సీనియర్లు కూడా సమ్ సీనియర్స్ ఆర్ దేర్, పూర్తి పేరు ఉట్టి విజయ్, ఉట్టి నరసింహ ఇట్లా గుర్తుండదు, మొత్తం పూర్తి పేరుతో గుర్తుంటుంది. సో వీ డిసైడెడ్ దట్ ఇట్ కాన్ జస్ట్ బి అర్జున్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాడ్ టు బి, ఇట్స్ యు సీ ఇది అర్జున్ రెడ్డి కథ, అర్జున్ కథ. ఇఫ్ యూ రిమూవ్ ద రెడ్డి ఇట్స్ అర్జున్ కథ. సో అర్జున్ టైటిల్ పెడదాం, క్యారెక్టర్ పేరే పెడదాం అనుకున్నాం. వీ డిసైడెడ్ టు పుట్ రెడ్డి బికాస్ అర్జున్ రెడ్డి సౌండ్స్ నైస్ ఆన్ ద ఇయర్. అంటే ఇట్ కుడ్ సినిమా అర్జున్ కృష్ణ, అర్జున్ రావు, అర్జున్ సాయి ఏది పెట్టినా ద స్టోరీ ఇస్ ద సేమ్, ఇట్ డజంట్ చేంజ్. దిస్ ఇస్ జస్ట్ అ కాల్ ఫర్ సౌండ్. సౌండ్స్ నైస్ Arjun Reddy అనే I liked it. So I said yes, let's. నానా డాడీ ఇలాంటి స్పీచ్లు ఇస్తున్నప్పుడు, లేదంటే ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు ఏం చెప్తుంటాడు? అరే నేను కూడా లైఫ్ చాలా చూశాను ఇండస్ట్రీలో, కొంచెం ఆగు ఎగిరి పడకు అంటాడా, లేకపోతే ఎంజాయ్ చేస్తాడా? ఎంజాయ్ చేయరు డాడీ. అంటే కన్సర్న్ ఉంటుంది కదా సన్ అన్నాక. he's more concerned about people's opinions than me. సో ఇప్పుడు నేను కేర్లెస్ ఉన్నా డాడీ అరే హీల్ బీ, ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఆర్ పీపుల్ ఫీలింగ్. యాజ్ అ పేరెంట్ ఇట్స్ హిజ్ ప్రొటెక్టివ్ నేచర్ ఒకటి ఉంటుంది. సో ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది, ఐ గాట్ స్టక్ ఇన్ ద కాలేజ్ క్రౌడ్లో, ఐ గాట్ స్టక్. వీళ్ళు ఇంటికి వచ్చేసారు. నేను నెమ్మదిగా ఇంటికి వచ్చే వరకు మమ్మీ డాడీ ఆల్రెడీ ఉన్నారు. డాడీ జస్ట్ సోఫా మీద అలా ఉన్నారు, నో ఎక్స్ప్రెషన్.
Okay. సో దెన్ ఐ టోల్డ్ హిమ్, ఏం డాడీ నచ్చలేదా, ఆర్ didn't you like it? Like if my dad likes it or doesn't like it also, I still will say the same. That my portion doesn't change. మీకు నచ్చిందా లేదా, I just asked him, he said అయిందేదా అయిందిరా, you said what you had to say, let's see what will happen. My dad's very practical అలా. Okay. Whatever you said, we'll see. I knew, like when I was speaking it only, I knew that some people won't like, some people will like, but that's not my job to put people's opinions ప్రకారం నేను వాళ్ళకి నచ్చేది నేను చెప్పాలంటే ఇంకా వాళ్ళ గురించి బ్రతుకుతున్నట్టు. నేను ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ హ్యాడ్ టు సే, ఐ కమ్యూనికేటెడ్. ఎవ్రీవన్ విల్ ఫార్మ్ ఒపీనియన్స్. ఇట్స్ వెరీ నార్మల్ టు ఫార్మ్. ఎలా ఉంటుంది నాన్న గైడెన్స్, ఎలా ఉంటుంది? హీస్ వన్ కామింగ్ ఫ్యాక్టర్ నా లైఫ్లో. అంటే ఎప్పుడన్నా ఎనీథింగ్, if I feel anything's troubling me, anything I want to talk, generally we talk. మాకు నాకు డాడీతో ఎవ్రీ కన్వర్జేషన్, if you remove work and if you remove like పర్సనాలిటీ అంటామా, ఫిలాసఫీ అంటామా, థాట్ ప్రాసెస్ అంటామా, ఈ రెండు తీసేస్తే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఇంకా మాట్లాడడానికి ఏముండదు. సో మేము మాట్లాడితే ఐదర్ వి టాక్ అబౌట్ హౌ పీపుల్ ఆర్ సపోజ్ టు బీ, ఆర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, బిహేవియర్, వీటి మీద మాట్లాడతాం. ఆర్ సినిమాల గురించి, హౌ టు డీల్, లైక్ సమ్ టైమ్స్ ఐ కాంట్ డీల్ విత్ పీపుల్ సో వెల్, సో ఐ ఆస్క్ హిమ్, కెన్ యూ మీరు మాట్లాడి సెట్ చేస్తారా? I don't know, man. I don't know what I would be without him. Okay.